నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం నగరం 28వ డివిజన్ ఇన్ఛార్జ్ నగర బీసీ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో హర్సవెల్లిలో కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా హర్సవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణమని, వారి తండ్రి దివంగత కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు అడుగుజాడల్లో నడిచి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపి మంచి కీర్తిని పొందాలని కోరారు. స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు మరణానంతరం తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తే లేదని చాలామంది పార్టీని వీడారన్నారు. అటువంటి తరుణంలో రామ్మోహన్ నాయుడు 3 మార్లు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికై ఒక కీలకమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సత్తాను చాటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతే చిక్కోలు గలమే రేపటికి దళితులకి దళం ఆయన. అలాంటి వ్యక్తే ఈరోజు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. అలాంటి వ్యక్తి మా శ్రీకాకుళం వ్యక్తి అయినందుకు మేము నిజంగా గర్విస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో ఆయన ఏ వాగ్దాటిగా మాట్లాడుతున్నా హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ అనర్గళంగా మాట్లాడుతూ యువ ఎంపీలో ప్రథమ స్థానంలో ముందుంటూ ఈరోజు పార్లమెంట్లో ఆయన గురించి తెలియని వ్యక్తులు లేరు. ఇంతకుముందు మీకు చెప్పుకుంటాం. ఈరోజు ఆయన గురించి విమాన శాఖ మంత్రి అయిన తర్వాత మన దేశంలో ఎన్నో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన ఫోన్ చేసి, అయ్యా మా రాష్ట్రానికి రండి, మీరు మా రాష్ట్రంలో మాకు ఏర్పాటు చేయించండి, మా యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పాలంటే మీరు ఎయిర్పోర్ట్ కల్పించాలి, ఈ వనరులు మేము సమకూరుస్తాం, మీకు అన్ని విధాల మీరు మాకు అన్ని విధాల సాయం చేయండి అని ప్రతి ముఖ్యమంత్రి ఈరోజు చేస్తున్నారంటే ఆయన ఎక్కి ఎన్నాళ్ళు కూడా కాలేదు. ఈరోజు 15-20 మంది ముఖ్యమంత్రులు ఆయనకి ఫోన్ కాల్తో రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో దేశంలో నుంచి. అంటే ఆయన అంటే ఎంత అంబాసిడర్ అయ్యారో చూడండి ఒకసారి శ్రీకాకుళంలో. ఇది మన శ్రీకాకుళం బిడ్డగా మనం గర్వించదగ్గ రోజు. ఏదో మారుమూల పల్లెల్లో పుట్టి ఈరోజు ప్రపంచ ఖ్యాతిని ఇమడింపజేయగలిగిన కింజర రామ్మోహన్ నాయుడు గారు మన జిల్లావాసిగా, మన ఎంపీగా ఉన్నందుకు మన అందరము ధైర్యంతో పోరాడి శక్తి బలం మనమే ఎంపీలు. ఈరోజు అందరూ కూడా శ్రీకాకుళంలో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక ఎంపీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు అంతటి మహోన్నత నేత మనకు దొరికినందుకు ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా చిన్నపాటి వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె త్రినాథరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామంలో కోత కోసిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు. గత 3 రోజులుగా రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ముందుగా హెచ్చరికలు జారీ చేయడం వల్ల రైతులు వరి పంట దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 78% వరి కోతలు జరిగాయని, ఇందులో 55% ధాన్యం కొనుగోలు పూర్తి చేశారని చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం అమ్మిన 24 గంటల్లో బ్యాంకు ఖాతాకు నగదు జమ అవుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలుపై కొంతవరకు వర్షం ప్రభావం ఉందని, కొనుగోళ్లు మందగించాయని అన్నారు. వర్షాలు పడడం వల్ల ధాన్యం రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 403 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 2.15 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని అన్నారు. రైతులు పండించే పంట ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేస్తోందని, ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదని జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారు. గౌరవనీయులైన కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన జేసీ గారు ఆధ్వర్యంలో మొత్తం టోటల్గా కూడా రెవెన్యూ వ్యవస్థ, అదేవిధంగా వ్యవసాయ శాఖను, అదేవిధంగా మిగిలినటువంటి ఎంపీడీఓ వ్యవస్థను కూడా అలర్ట్ చేస్తూ టోటల్గా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి పంట నష్టం జరగకూడదు, ధాన్యం అన్నటువంటిది ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో తడవకూడదు అన్నటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హవర్లీ కూడా సారు మానిటర్ చేస్తున్నారు. మనకి వెబ్ఎక్స్లు, అదేవిధంగా టీసీలు కూడా పెట్టడం జరుగుతుంది. సో దాని ప్రకారం ఏంటంటే మన అందరూ కూడా అలర్ట్ అయ్యి రైతులు కూడా దానికి సంబంధించి కూడా తగ్గట్టుగా వాళ్ళు పనిలో వాళ్ళు కూడా
హ్యాపీగా మొత్తం అంతా కూడా సేఫ్ ప్లేస్లో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇందుకు కూడా మనము థ్రెషెడ్ క్వాంటిటీ అయినట్లయితే అంటే టోటల్గా ఇది ఏదైతే ఉందో మొత్తం మనకి హార్వెస్టింగ్ ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి ప్రాడ్యూస్ అంతా తీసుకునేటట్లయితే సుమారుగా 6,23,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనము నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే 2 రకాలుగా ఉంది. ఒకటి హీప్డ్ అంటే కుప్పలు వేసేటువంటి పరిస్థితుల్లో ఒకటి ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ధాన్యము సపరేట్ చేసి మిల్లుకు రెడీ ఫర్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది 2 రకాలుగా మనం రిపోర్ట్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు హీప్స్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా హీప్స్లో ఉన్నట్టుగా చూపిస్తున్నాము. ది రిమైనింగ్ ఏదైతే ఉందో 3,63,000 వరకు కూడా బిల్లుకి రెడీ ఫర్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటి దాంట్లో చూపించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచే బీజేపీ పుట్టుకొచ్చిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగాన్ని పూర్తిగా దాని రూపురేఖలను మార్చేయాలని సదుద్దేశంతో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు వాపోయారు. శ్రీకాకుళం నగరం మిల్లు జంక్షన్ ఇందిరా విజ్ఞాన్ భవన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలుపరచాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. ఈ నెల 17వ తారీఖున రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని ఘోరంగా అవమానించారన్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నాయకులు ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం పైన ఎన్నో దాడులకు పాల్పడుతున్నారన్నారు. అమిత్ షాకు మోడీలు రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలుపరచాలని చూడడం చాలా ఘోరమని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దీనిపైన ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని, బీజేపీ అరాచకాల్ని అడ్డుకట్ట వేస్తామని కాంగ్రెస్ వాదులు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, గార మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు తీవ్రమైనటువంటి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలాగే గత 12 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం మీద బీజేపీ నిరంకుశత్వం దాడి చేస్తుందని చెప్పడానికి అమిత్ షా అహంకారపూరితమైనటువంటి అంబేద్కర్ మీద వాక్యాలే నిదర్శనమని, అలాగే దేశంలో బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మంటగలిపి అమిత్ షా, మోడీ వాళ్ళ సంఘ పరివార్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే, దురహంకారంతోనే ఈరోజు దళిత మరియు ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలపైన ఈ రకమైనటువంటి దాడులే దీనికి నిదర్శనం. పైపెచ్చు రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే దీని తాలూకా ప్రధాన ఉద్దేశము. కాబట్టి ఈరోజు దేశంలో స్వతంత్రం వచ్చిన నేటి నుంచి ఈ వేళ వరకు సౌభాగ్యంగా ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని మంటగలిపి పూర్తి స్థాయిగా బీజేపీ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచాలన్నదే వీరి తాలూకు ఉద్దేశం. కాబట్టి దీనికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ వాక్యాలను వెనక్కి తీసుకోకపోతే మరింతగా ఈ కార్యక్రమం మీద. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఆహ్వానితులేనని శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. టెక్కలిలో అక్కువరం గ్రామం వద్ద ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో డిసెంబర్ 21వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా అన్నదానం, రక్తదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున టెక్కలి నియోజకవర్గంలోని ఎంపీపీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ హోదాల్లో గల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని శ్రీనివాస్ కోరారు. అందరికీ నమస్కారం. మనందరి ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు డిసెంబర్ 21వ తారీఖున ఘనంగా జరుపుకుంటున్నాం మనందరం కూడా. మరి టెక్కలిలో అక్కువరం గ్రామం వద్ద సొంత నివాసంలో ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీసులో మరి ఘనంగా జరపబోయే ఈ పుట్టినరోజు వేడుకలు ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమవుతున్నాయి. మరి ఇందులో
అన్నదానం, రక్తదానం ఘనంగా చేయబోతున్నాం. టెక్కలి నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నమస్కారం. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు పార్లమెంటు వేదికగా చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అమిత్ షా పార్లమెంటు వేదికగా చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలని, ఆయనపై SC/ST అట్రసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ స్థానంలో మనుస్మృతి పెట్టాలనే ఉద్దేశంలో భాగమే పార్లమెంటు వేదికగా అమిత్ షా వ్యాఖ్యలు బయటపడ్డాయని విమర్శించారు. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, నిమ్నజాతుల ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై పార్లమెంటు వేదికగా అంబేద్కర్ అనడం ఫ్యాషన్గా మారిందని, వాళ్ళు అన్నిసార్లు అనడం కంటే దేవుడి పేరు స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుందని అమిత్ షా వ్యాఖ్యానించడం బీజేపీ అసలు రంగు బయటపడిందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత, అలాగే ఈరోజు అనేక మంది దళిత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఈరోజు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ అని చెప్పి మీరు పదం వాడటం కాదు, ఏదైనా దేవుడిని మీరు స్మరించుకుంటే మీకు స్వర్గంలో మంచి ప్రాప్తం లభిస్తుందని చెప్పి ఆ రకంగా మనువాదుల తాలూకా మనోభావాన్ని పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడటం ఉంది. ఈ భారత ప్రజలందరూ కూడా అవమానించేటని ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ని అవమానపరిచినటువంటి హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం నుండి అట్లే బర్తరఫ్ చేయాలని చెప్పి పార్లమెంట్లోని ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే మనువాదుల తాలూకా అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉందండి ఈరోజు అర్థమవుతుంది. మనువాదాన్ని ప్రజలందరి మీద రుద్దాలనే అభిప్రాయం కట్టుబడి ఉన్నారని అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే భారత ప్రజల్ని, అలాగే అంబేద్కర్ని అవమానించినటువంటి బీజేపీ ప్రజలకి క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో సరైన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ జిందాబాద్ అని చెప్పి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేయొద్దని చెప్పి ఈవేళ అక్కడ చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా, భారత హోంమంత్రి అయినటువంటి బీజేపీ నాయకుడు అమిత్ షా పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంటు సాక్షిగా మీరు అంబేద్కర్ నామశరణం చేయడం కంటే దేవుడు నామశరణం చేసుకుంటే మీకు స్వర్గాన్ని ప్రాప్తం చెందుతుందని చెప్పి ఆయన అంబేద్కర్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఒక భారత పార్లమెంటులో హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా, అలాగే బీజేపీ నాయకుడు ఈవేళ అంబేద్కర్ సాధారణ వ్యక్తి కాదు, భారత రాజ్యాంగ నిర్మాతని నిండు సభలో అవమానపరచడం అమిత్ షా ఖండకావరం, అలాగే బీజేపీ యొక్క ఖండకావరం, మతోన్మాదుల యొక్క దుర్మార్గాన్ని ఈ సందర్భంగా మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఈవేళ అంబేద్కర్ని అవమానపరచడం కాదు, భారత ప్రజానీకాన్ని అందరినీ అవమానపరిచే విధంగా ఉంది. కాబట్టి వెంటనే అమిత్ షాని మంత్రి పదవులను బర్తరఫ్ చేయాలి. అలాగే ఆయన చేసిన తప్పుకి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆందోళనలు భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా అమిత్ షాని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మానవ సేవయే మాధవ సేవ అని, అలానే అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదని పెద్దలు చెబుతుంటారు. మనం ఏది ఇచ్చినా ఒక వ్యక్తి సంతృప్తి చెందడని, అదే పట్టెడు అన్నం పెడితే సంతృప్తి చెందుతాడని ప్రెస్ క్లబ్ APWJF రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ అన్నారు. జిల్ ఫౌండేషన్ ప్రతినిధి జాడ సాయి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం నగరంలోని ద్వారకా నగర్లో ఉన్న బెహరా మనోవికాస కేంద్రంలోని
కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా అల్పాహారం భోజన వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం అంటే ఆహారాన్ని ఇవ్వడం లేదా దానం చేయడం అని, ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరమని, దానిలో ముఖ్యం ఆహారమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, ఖ్యాతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రావణి చేతుల మీదుగా ఆహార పదార్థాలు అందజేశారు. ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అమిత్ షా పార్లమెంటు వేదికగా చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం అంబేద్కర్ కోడలి నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని అన్నారు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు పార్లమెంటు వేదికగా చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలని, ఆయనపై ఎస్సీ అట్రసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలన్నారు. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి పెట్టాలనే ఉద్దేశంలో భాగమే పార్లమెంటు వేదికగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారన్నారు. అంబేద్కర్ అనడం ఫ్యాషన్గా మారిందని, వాళ్ళు అన్నిసార్లు అనడం కంటే దేవుడి పేరు స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుందని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యానించడం బీజేపీ అసలు రంగు బయటపడిందని, బీజేపీ నియంత్రిత విధానానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పాత జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులో మంటలు చెలరేగాయి. పెట్రోల్ పంపు నుండి ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో స్థానికులు, సిబ్బంది పరుగులు తీశారు. పెట్రోల్ బంకులోని ఆయిల్ కొట్టే యంత్రం నుండి మంటలు చెలరేగాయని పెట్రోల్ బంక్ సిబ్బంది చెబుతున్నారు. మంటలు అధికమవుతుండడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్థానికులు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణపురం గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న 1033, 108 అంబులెన్స్లలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం 1033 నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రెయిన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగలపాడు గ్రామంలో బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు బర్ల శ్రీను అనే యువకుడిపై వైకాపా కార్యకర్తలు దారి కాసి ఒకేసారి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. ఇనుప రాళ్లు, కర్రలతో తనపై దాడి చేశారని బాధితుడు శ్రీను మీడియాతో తెలిపారు. అనంతరం బాధితుని తల్లి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు దొంగతనాలు, దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. దాడి ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేశారు సార్. బండి ఆపరాక ఎందుకని అడిగితే దాడి చేసి కొట్టారు. అదే అందరు ఉండడంతో ఆడికి వదిలేశారు. లేకపోతే ఒంటరికి వస్తేలుగే కాదు సార్, ప్యానల్ తీసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? వాడి పని వాడిది, వాడి బతుకు వాడిది. ఒకరు ఊసు కూడా పాటాడు, ఒకరితో గొడవ కూడా ఆడడు. ఊరు గొడవలలో వాళ్ళు ఆడుకొని, ఊరు బొల్లాలు దొంగలు ఆడుకొని మా బిడ్డలకు వచ్చాము, ఈ రోజు వచ్చాము చంపడానికి ప్రయత్నించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు అదే ఒంటరిగా ఎప్పుడు డ్యూటీ నుండి వస్తుంటారు రాత్రి 10కి అలాగే కదా దాడి చేసి చంపుతారు. మరి ఈ రోజు ఈదులో జనాలు ఉండడం సరిపోయింది, లేకపోతే చంపిస్తుందరు కదా. ఈ రోజు చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళు అటెంప్ట్ మర్డర్ చేయడానికే రెడీగా ఉన్నారు. కొద్దిలోనే బాబు ప్యానల్ ఉన్నాయి సార్. ఆ ప్యానల్ పోయింది, 1 నిమిషం లేట్ అయినాయి. మేమందరం రాకపోతే పిల్లడికి చంపేసేవాళ్ళు. మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చి, అక్క మీ అబ్బాయిని కొట్టి చంపదాని రక్క రా అంటే నేను పరిగెత్తి వెళ్ళాం. వాళ్ళ నాన్న నేను వెళ్ళేసరికి మరి ఎక్కడ ఫుల్గా దాడి చేస్తున్నారు రాడ్లతోని, రాళ్ళతోటి. వైసీపీ పార్టీ వాళ్ళు సార్. దండస్ బాబీ, బర్ల యశ్వంత్,
యశ్వంత్ బర్ల యశ్వంత్, బమ్మిడి శ్యాము, మళ్ళీ కలిసిటి మణి, బర్ల పాపరావు, మళ్ళీ దొన్న చక్రి సార్. వీళ్ళు 6 దాడి చేశారు సార్. వాళ్ళు రాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి మళ్ళా అబ్బాయికి ఇంకా బండి మీద వేసి కుమ్మేశారు సార్. దారిలో 5 రోజులు ఆపేసి వైసీపీ కార్యకర్తలు నన్ను ఆపడం జరిగింది. ఎందుకని ప్రశ్నిస్తుండడంతోనే వాళ్ళు రాడ్లతోనే దీంతోనే కొట్టడం చంపడానికి వచ్చారు సార్. అయితే ఊర్లో ఉన్న జనాలు గుమ్ముకోవడంతో నన్ను వదిలేశారు సార్. శ్రీకాకుళం జిల్లాలో ధనుర్మాస వ్రతాలు, పూజలు, అభిషేకాలు, అర్చనలు గురువారం వేకువజాము నుండి వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు స్మరణతో వైష్ణవ ఆలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ధనుర్మాస దీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆండాల్ తల్లి ప్రవచించిన పాసురాలు చదువుతూ గోదాదేవి వ్రతాలు, పూజలు, అభిషేకాలు చేశారు. విష్ణు సహస్రనామాలు, తిరుప్పవై ప్రవచనాలు పఠిస్తూ భక్తులు పునీతులవుతున్నారు. కలియుగ ఆరంభంలో గోదాదేవి చెప్పిన మాట మేరకు పాసురాలు చదువుతూ నిత్యం భక్తులు నిమగ్నమవుతున్నారు. శ్రీకాకుళం నగరంలో నారాయణ తిరుమల, శివబాలాజీ దేవాలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయాల్లో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో భక్తజనులందరూ పరమ నిష్టతో జరుపుకునేటువంటి పూజల యొక్క సమాహారమైనటువంటి ధనుర్మాస దీక్షలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ప్రతి దేవాలయంలో కూడా ప్రవచనాలు, పాశురాలు, గోదాదేవి యొక్క గొప్పతనము, ఆండాళ్ళు ప్రవచించినటువంటి వ్రత దీక్ష యొక్క గొప్పతనాన్ని భక్తజనులందరికీ కూడా ప్రవచిస్తూ వేద విధులందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసానికి శోభ కలిగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మన దేవాలయాలన్నీ కూడా భక్తులతో కళకళలాడుతూ విష్ణునామ స్మరణతో ఆ గోదాదేవిని స్మరించుకుంటూ ఆండాళ్ళ యొక్క పాశురాల్ని గుర్తు చేసుకుంటూ ఆ సూక్తుల్ని గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా వాటిని అందిస్తూ కుటుంబం అంతా కూడా భక్తి పారవశ్యంలో ఆ ఆండాళ్ళని స్మరించుకుంటూ ఈ నెలంతా కూడా దీక్షా తత్పరులై పూజలు జరుపుతూ ఉంటారు. మార్గశిర మాసం లక్షవారాలు 4 లక్షవారాలు వచ్చాయి ఈ సంవత్సరం. అలాగే ఇది 3వ వారము ఈ లక్షవారం. ఇది స్త్రీలకి చాలా ఇంపార్టెంట్ అయిన నెల అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజ చేసుకొని తెల్లవారి ఏకుజామున 5 గంటలకు లెగిసి ఆ ఇల్లు శుద్ధి చేసుకొని మనం శుద్ధి అయ్యి ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటే మన భర్తకి కూడా మంచి జరుగుతుందండి. ఆరోగ్యము ఐశ్వర్యంతో నిండు నూరేళ్ళు ఉంటారు. అలాగే మన సౌభాగ్యం కూడా ఉంటుందండి. అలాగే మన పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా మనం ఏ కోరికలు అయితే కోరుతామో ఆ కోరికలన్నీ నెరవేరుతాయండి. మరి ఇది అందరూ ఈ శ్రీకాకుళం జిల్లా మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలు చేసి అందరూ కూడా ప్రతి ఇంటిలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన దేశం మొత్తం కూడా శుభ్రంగా ఈ పూజలు చేసి శుభ్రంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం నగరంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ప్రాంతమంతా మ్రారుమ్రోగింది. పట్టణంలోని దత్తాత్రేయ ఎస్ కన్వెన్షన్ అయ్యప్ప మహాపడి పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో శబరిమల సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం చేసి కన్నుల పండుగగా అయ్యప్ప మహాపడి పూజను నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామికి 18 మెట్ల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్యప్ప, గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ బి కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో అన్నప్రసాద వితరణ గురువారం నిర్వహించారు. జిల్లాలోని అతిపెద్ద ఆలయంలో నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి గురువారం సుమారు 800 మంది వరకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. ఈ అన్నదాన కార్యక్రమం ఇలా కొనసాగాలంటే దాతలు విరిగా వచ్చి ఆలయానికి డొనేషన్స్ ఇవ్వాలని ఆలయ కమిటీ కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఆలయంలో అన్నదానం ప్రారంభమై నేటికి సుమారు 3 దశాబ్దాలు గడుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.